ఆగండి, ఎవరు? ప్రెస్ సార్. ఏంట్రా ఇది? నూనెలో వేయించిన దున్నపోతల ఇలా ఉన్నావు. నువ్వు మలక్పేట రవివే, మటన్ కర్రీవే? రే, నీ మాట్లాడితే నీ పాటికి నువ్వు గౌడిగెదరా నెవరేస్తున్నావేంట్రా? ఏంటమ్మా? ఏంటి? ఓహో, నోరు నొక్కేసిందా? ఒరే బర్రె, నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. సంపాదకుడు లింగేశ్వర్, రిపోర్టర్ శనేశ్వర్. కాలిన పుండు మీద కారప్పొడి అద్దటానికి వచ్చా. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక కవర్ స్టోరీ అయిపోతున్నాం. అలాగే ఉన్నాడు, ఫోటో తీసుకుంటాను. అదే ఆ డబుల్ పైసా పోజ్ ఇయ్యండి. అదే చెప్పండి సార్, లక్షణంగా ఉన్న మీరు ఎందుకు నాశనం అయిపోయారు? మిమ్మల్ని ఆఫ్ బాయిల్ చేసింది ఎవరు? కొట్టవేంద్ర కండలు గారిని కాంతారావు. సార్ ప్రెస్ సార్. ఎందుకంటే ఆయన విసిగిస్తారు. సరే సరే, బయటకు పోండి, మేము వాంగ్మూలం తీసుకోవాలి. వాక్కు లేదు, మూలం లేదు, అక్కడ అన్ని చచ్చుపడిపోయినాయి. ఇంకేముందని మీరు వాంగ్మూలం తీసుకోవడానికి? చూడండి, గ్యాస్ తప్పితే ఏమి లీక్ అవ్వట్లేదు. వస్తానమ్మా తందూరి రవి. వస్తాను సార్. సారీ, రాంగ్ నంబర్. పొరపాటున రైట్ నంబరే. దొంగ ఏదో దాస్తావా? తోడేలు మనిషి. ఓ షట్ అప్, నేనేం తోడేల్ని కాదు. మరి పిడేలువే? నే ఓజ్మా. హే హోస్మా, ఇలా అయిపోయావేంటి? కేశవర్ధనాయలో గార్లు ఎప్పుకు తిన్నావా? నాన్సెన్స్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. నాట్ అవుట్. నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. నో నో. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అనే కవర్ స్టోరీకి ఫోటో కోసం వచ్చా. ప్లీజ్ కోఆపరేట్. నో, నాట్ ఇంట్రెస్టెడ్. అవుట్. సరే, ఫోటో వద్దు, ఒక ఇంటర్వ్యూ అని నువ్వు. శుభ్రంగా ఉన్న నీ మొగాన్ని షూ తుడిసే బ్రష్ లా మార్చింది ఎవరు? సో ఓ ఓజుమా, ఏదో ఒకటి మాట్లాడమ్మా. కంజూరిందే కాకిలాడుతుంది రోయ్. హలో, ఏమంటున్నాడు ఇంద్ర కుమార్? సార్, తేనెటీగలు కుట్టడం వల్ల వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యి ఆయన మాట్లాడలేకపోతున్నారు సార్. ఓస్మా ఏ అడిగినా సరే భయపడి ఒకటే ఏడుపు సార్. సారీ సార్, ఏ ప్రోగ్రెస్ లేదు సార్. అయ్యో, ఏంట ఇది? లారీలోంచి జారిపడ్డ బంగాళాదుంపల బస్తాలు ఎట్టబడున్నా? ఊర్ని అందరికి అమ్మోరు పోస్తే నీకేంద్రా ఇలా జేజమ్మ పోసింది? పిచ్చి కూతురు గుయ్యమ్మకు బంగాళాదుంపల బస్తా. నేను ప్రెస్. సి, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక కవర్ స్టోరీ వేయబోతున్నాం. చెప్పండి సార్, బొజ్జ గణపతిలా చక్కగా ఉండేవారు వినాయక చవితి నాటి ఉండ్రాల్లాగా ఎలా మారారు? అందమైన మీ పెదాలని పంది పెదాల్లో మార్చిందెవరు? ఏందిరా నీ గోల? నన్నే కొడతావా నీ దుప్పదగా? నీ హలో, మీరెవరు సార్? వచ్చి పేషెంట్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. బయటకు వెళ్ళండి. బొబ్బల్ రాజా, బాయ్. వాడు చాలా డేంజరస్ వ్యక్తి సార్. నా ఫ్రెండ్స్ అందరినీ ఎంత నీచంగా తయారు చేశాడో మీరు చూసారా? ఎవరిని హత్య చేయలేదు, రూపురేఖలు లేకుండా చేశాడు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉండుండొచ్చు. అన్నిటికీ ఏదో కనెక్షన్ ఉండుండొచ్చు. వీలైనంత త్వరగా కనిపెడతాం సార్. ఒంటికి ఏం పూసి తేనెటీగలు చేత పుట్టించాడో తెలియట్లేదు. సైలెంట్ గా ఉండండి. ఎలా సైలెంట్ గా ఉండగలం డాక్టర్? అంతకు మించి అంటూ చివరికి ఇలా అవలక్షణంగా చేశారేంటి డాక్టర్? మమ్మల్ని మామూలుగా ఎప్పుడు మారుస్తారు డాక్టర్? ఎప్పుడు 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 చెప్పండి డాక్టర్. Calm down, please. వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ అందరితోటి సంప్రదించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. దిగులు పడకండి, వీలైనంత తొందరలో క్యూర్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతావే? ఏంలా, ఆ గూనోడు మీ ఇద్దరికి ఏ లుక్ సిద్ధం చేశాడా అని ఆలోచించాను. నవ్వు చేసింది. ఇక పోలీసుల్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదు. మనం దొరికిపోతాం. వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చే ముందే మనం ముందుండాలి. వాడెక్కడున్నాడో మనకు తెలీదే. ఎక్స్క్యూజ్ మీ సార్, మిస్టర్ జాన్ కో ఇన్విటేషన్ వచ్చింది.
చలో ఇది ఎవరిచ్చింది? ఎవరో ప్రెస్ రిపోర్టర్ సార్, ఇచ్చి ఇప్పుడే కిందకి వెళ్ళారు. ఏం జాన్ చావగంట మొత్తం విన్నవాళ్ళ గొడ్లో చేలేసా? ఏయ్, నువ్వు నన్ను చంపవని నాకు తెలుసు. ఆయన వదిలిపెట్టినని కూడా తెలుసు కదా. ఏ రవికి నిప్పు, ఓస్మాకి వెంట్రుకలు, ఇంద్రకుమార్కి తేనెటికలు, నాకేం చేసావురా? నువ్వు ముఖ్యమైన విలన్ని కదా, అంతకు మించి. నో 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 ఆఖరిసారి చూసుకోని అందమైన మొహాన్ని. నిన్ను చంపకుండా తప్పు చేసావురా? భయం వేసిందా? తమాషాకి నీళ్లు తాగించాడు.
Joy, you are gone. టెల్ మీ. మిస్టర్ జాన్ ఎలక్ట్రిక్ టైర్ లో హై వోల్టేజ్ షాక్ తగిలి ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యారు డాక్టర్. ఏంటి? ఇట్స్ వెరీ హార్బల్. ఇమిడియట్ గా రండి డాక్టర్. వెళ్దాం పద. ఎక్కడికి? నిన్ను మీ ఇంట్లో వదిలేస్తాను. నువ్వు? నేను ఎక్కడికి పోయాను, కడపడిని చోటికి పోతాను. ఈ మాట అనడానికి నీకు సిగ్గు అనిపించట్లా? అయ్యో, నన్ను చిత్రోద చేయకొద్దియా. నేనుంటే నీతోనే ఉంటాను. నేను చచ్చిపోయిన వాడిని దియా. నాకు ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు. ఐఎమ్ నథింగ్. మనం కలిసి బతికే ఛాన్సే లేదు. నేను నీకు మళ్ళీ అయ్యుంటే నన్ను వదిలిపెట్టిపోయేవాడివా? మరైతే రా. ఎక్కడికి? ఎక్కడికో ఏదో కనపడిన చోటికి పోదాం. ఇక్కడికి ఎవరూ రారు, నువ్వు నేను మాత్రమే. జీవితాంతం మనిద్దరం ఇలా కలిసి నడుపుతాం. సార్, విజిటర్స్ నాట్ అలౌడ్. ప్రెస్ అండి. వీరేనండి జాన్. జాన్వా, నువ్వు చీకి పారేసిన భూమికిలా ఉన్నావు. ముఖ్యమైంది సార్. నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను? సీజన్ 2 ఇంటర్వ్యూ కోసం వచ్చాను. జాన్ గారు చెప్పండి, మోడల్ నెంబర్ 1 గా ఉన్న మిమ్మల్ని సలసలగాగే నూనెలో స్విమ్మింగ్ చేయించిన మీ కోచ్ ఎవరు సార్? సరే, ట్రైన్ ఆపడానికి కరెంటు తీగను పట్టుకొని లాగారంటే ఎందుకు సార్? రే, ఏంట్రా ఏది అడిగినా చిడతలప్పారో చిడతలు వాయించినట్టు సౌండ్లు ఇస్తావు? ఒరే కొండముచ్చు, వీడికి మూల శంఖ కూడా ఉందే. ఒరే ఆగరా, మేం వెళ్ళి ఎక్కడా? అయ్యయ్యో, మీరు డాక్టర్ గా ఉన్న ఈ హాస్పిటల్లోనే పేషెంట్ గా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది డాక్టర్. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్.
ఎంత అందమైన మొహం ఎమ స్పీడ్ గా వచ్చి చింత చెట్టు గుద్దుకున్న లారీలా పచ్చడి పచ్చడైంది. అరే అందమైన మొహం అనగానే అబ్బాయి గారి సిగ్గు మొగ్గలేసేస్తున్నాయి. అవును ఇది ఏమన్నా కాలా లేక చుట్టి పెట్టిన బెడ్డ? ఓ పట్టాని ఏది ఎక్కదే. రేయ్ నిజం చెప్పు, డ్రాయర్ లేకుండా పడుకున్నావు కదా? ఒరే కందగడ్డ మొహమా, కుక్క గరిస్తే నీకు ఈ పరిస్థితి వచ్చిందనుకున్నావా? ఇది అంతకు మించి. వేరో 5 రోజులు. ఓకే డాక్టర్. ఎవరో చెప్పుకోరా. దాగుడు మూతల దండా కోర్ ఢిల్లీ వచ్చే ఎలకాడాం ఎక్కడ దొంగలాగాడే గాడి సాంబార్ పుట్టి. ఆ సాంబార్ బుడ్డినే 5 రోజులకు ఒకసారిగా 5 సార్లు నువ్వు వేసుకున్నావు. నువ్వు ఎలా లింగేష్కు తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చావో అదే విధంగా నీకు తెలియకుండా నీ చేతులతోనే నీ కళ్ళు పొడిచాడు చూడు, అది లింగేష్ గారి దెబ్బ. నువ్వు చేసింది వైరస్ ఐ అయితే ఇది అంతకు మించి ఐసలక్కడి ఐ.